నర్మద్ గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి. మీరు వస్తున్నట్టు దామినికి చెప్పారా? లేదండి, తనకి తెలియకుండా వచ్చాను. వడమేం సాబ్, అన్ని ఏర్పాట్లు చేసేసాం. మీరు పసుపు కొడితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. నర్మద్ గారు, మీరే మొదటి పోటు వెయ్యాలి. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దామినికి ఈ విషయం తెలిసి ఇక్కడికొచ్చి నానా గొడవ చేస్తుంది. అప్పుడు రోజు టెన్షన్ పడిపోతుంది. ఏంటి గురుగారు, ఇది మీ డ్రీమా? పెళ్ళైన వాళ్ళకి ఏవో గుర్తొస్తుంటాయిలే, నీ పని చూసుకో. పెళ్ళైన వాళ్ళ డ్రీమ్ అయిపోయింది, మరి పెళ్లి చేసుకోబోయేవాడు ఏం చేస్తున్నాడు? అడుగున తడపడే నీ వల్లే గుండెల
పెళ్ళైన వాడు సాంగ్ వేసుకున్నాడు, పెళ్లి చేసుకోబోతున్న వాడు సాంగ్ వేసేసుకున్నాడు. అలాంటప్పుడు పెళ్లి కానోని నేనెందుకు వేసుకోకూడదు? నా నిప్పుకోడి ఇక్కడ ఉండుంటేనా నా సామిరంగా. I'm coming. Yeah, danchu baby danchu baby danchu baby danchu. Yeah, danchu baby danchu baby danchu baby danchu. Yo baby. తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే తమకు తమకు కోరవీరం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే తమకు తమకు మంగమ్మ మనవడోయ్ నేను దంచితే నీ గుండె దడదడ. ఇదంతా నా ఇమాజినేషనా? నిజమైతే ఎంత బాగుండేదో. ఇప్పుడు దామిని వస్తే నానా గొడవ చేస్తుంది. ఈ ఆనందం నిమిషాల్లో ఆవిరి చేసేస్తుంది. హలో మ్యామ్ సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. వస్తున్నాను. అసలు ఈ నర్మద ఎక్కడికి వెళ్ళింది? ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? మేం సాబ్ ఏంటి అన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏయ్, పిచ్చి వాగుడు వాగితే చంపేస్తాను. నర్మద ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మగారి గురించి మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? ఏయ్ నిన్ను! ఒంటి నిండా ఈ పసుపేంటి? ఓ ఇదా మేం సాబ్, నర్మద గారు రోజు గారు పసుపు కొడుతుంటే నేను పక్కనే నిలబడ్డాను. అప్పుడు ఈ పసుపు అంటుకుంది. ఏయ్, మా నర్మద పసుపు కొట్టడం ఏంటి? అసలు తను ఎక్కడుంది? నాకు తెలియదు మేం సాబ్. నీకు అబద్ధం చెప్పడం రాదు, నిజం చెప్పే. మేం సాబ్ అది కాదు మేం సాబ్. అబద్ధం చెప్తే నాలుక కోసేస్తాను. నిజం చెప్పు.
చెప్పరా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? రోజీ గారింట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి మేం సాబ్, అక్కడి నుంచే వస్తున్నాను. అంటే అక్కడ మా నర్మద పసుపు కొడుతుందా? వాళ్ళింట్లో నర్మద పెళ్లి పనులు చేయడం ఏంటి? ఛా! మేం సాబ్ రోజీ, పెళ్లి కార్యక్రమంలో ఈ పసుపు కొట్టడం ఇంపార్టెన్స్ ఏంటో చెప్పు. చెప్పమ్మా, ఈ కార్యక్రమంలో అంతరార్థం ఏంటి? మన భారతీయ సంప్రదాయంలో పసుపుకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వకాలం నుంచి పసుపును పవిత్రతకు, శుభానికి చిహ్నంగా వాడుతున్నారు. పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు అంతా శుభంగా జరగాలని పసుపు కొడతారు. ఆ పసుపుతో ముందుగా గణపతిని చేస్తారు. ఆ తరువాత గణపతికి కుంకుమ పెడతారు. ఆ తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి దంచిన పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. ఆ తర్వాతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తాం. అంతేకాదు, ఈ పసుపుని శుభలేఖలకు కూడా రాస్తాం. తలంబ్రాల బియ్యంలో ఈ పసుపు వేసి కలుపుతాం. ఇలా పసుపుతో శుభకార్యాన్ని పూర్తి చేస్తాం. నీకన్నీ గుర్తుంటాయి రోజీ. అదే మా అమ్మ గ్రేట్నెస్. సరే సరే, టైం అవుతుంది. వాళ్ళకి మంగళ స్నానాలు చేయించాలి. పదండి, లేవండి.
అదేంటి? నర్మద గారు, పిల్లలిద్దరికీ పసుపు రాయండి. రండి. మేం సబ్ నర్మదా, కరెక్ట్గా టైంకొచ్చావు. రా, నీ ఆవేశంతో రెచ్చిపో, బీభత్సం చెయ్యి. నీ చేత్తో ఆ కెమికల్ వాటర్ని ఆ మహాలక్ష్మి మొహాన కొట్టు. దామిని రా. మీ అక్కకి దగ్గరుండి మంగళ స్నానాలు చేయించు. ఛీ! మీ ఆప్యాయతలకి కపట ప్రేమలకి ఊరి వాళ్ళు పొంగిపోవచ్చు, మా నర్మదా పొంగిపోవచ్చు, కానీ నేను లొంగను. దామిని, శుభకార్యానికొచ్చి గొడవేంటి? ఇష్టమైతే ఆశీర్వదించాలి, లేదంటే పక్కనుండాలి. ఆ మాత్రం సంస్కారం కూడా లేదు. నర్మద లాంటి మంచి మనిషికి ఇలాంటి కూతురు ఎలా పుట్టిందో. ఏంటి నర్మద గారు, ఈ దామిని నిజంగా మీ కన్న కూతురేనా? లేకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చి పెంచుకున్నారా? ఓహో, ఇదో కొత్త కుట్రా? నేనసలు అజిత్ పాడ్వా కూతుర్నే కాదని చెప్పి, ఈ కుటుంబం గురించి కానీ ఈ ప్రాంతం గురించి అడిగే హక్కు నాకు లేదని చెప్పి చెప్పాలనుకుంటున్నారా? లక్ష్మి గారు, అవే మాటలండి. వాళ్ళు అలాగే మాట్లాడతారు నర్మదా. వాళ్ళది పై చేయి కావడం కోసం ఎంతకైనా తగ్గిస్తారు. బేటీ, నువ్వు పద, మంగళ స్నానం అవగానే వచ్చేస్తాను. వీళ్ళ సంగతి నీకు తెలియడం లేదు నర్మదా. వీళ్ళ పని జరిపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఊళ్ళో వాళ్ళకి మంచి పనులు పేరిట డబ్బు వేరవేస్తారు. నీకు అనురాగం ఆప్యాయత పేరుతో వరవేస్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు దామిని? ఎలాగో వచ్చావు కదా, నువ్వే ఈ అక్కకి స్నానం చేయించు. వద్దు, వరసలు కలుపుకు.
నాకు తోడబుట్టిన వాళ్ళెవ్వరూ లేరు మహాలక్ష్మి. ఇలా వరసలో కలిపి నన్ను మోసం చేయొద్దని మా ఇంటికొచ్చినప్పుడే నీకు చెప్పాను. నువ్వు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటి దొంగ ప్రేమను నటించి మా నర్మదని ఫంక్షన్కి రప్పించుకున్నావు. దామిని, వాళ్ళు నన్నేమి బలవంతం చేయలేదు. నేనే వచ్చాను. నువ్వేం మాట్లాడుకు నర్మదా? ఏం జరుగుంటుందో నేను ఊహించగలను. తప్పుగా ఊహించుకుంటున్నావు. నువ్వు రావాలి, మీ అమ్మ రావాలని ఇక్కడెవరూ కాచు కూర్చోలేదు. లక్ష్మి, నువ్వుండు రోజే. ఊళ్ళో పెద్ద ముత్తైదువుగా ఆవిడొచ్చి దీవిస్తే బావుంటుంది అనుకున్నాం. ఆవిడ కూడా తనకు మహాలక్ష్మి, దామిని ఒకటే అనుకుని వచ్చారు. మధ్యలో నువ్వే పిచ్చిదాన్లా అరుస్తున్నావు. ఓహో, మా నర్మదను కూడా మీ వల్ల వేసేసుకున్నారన్నమాట. ఈ ఆనందుని ప్రేమ పేరుతో ఈవిడ గారు వల్ల వేసుకుంది. తీరా వాళ్ళు పెళ్లి కొప్పుకున్నాక ఇప్పుడు ఇల్లరికమని చెప్పేసి కొత్త నాటకం మొదలుపెట్టారు.